రేవంత్ రెడ్డి సీఎం మాకు కూడా మా అదృష్టం అన్నట్టు, ఊరి అదృష్టం. అన్నిటికీ అన్ని పనులు చేసిన, ఏదో ఒకటి లేకుండా ఊరికాడికి పసుల దవాఖానా, మట్ల దవాఖానా, గ్రంథాలయం, రైతు వేదిక, బీసీ హాస్పిటల్, పసుల అన్ని, పాల కేంద్రం, పంచాయతీ ఆఫీసు. ఆయన జెడ్పీటీసీ ఎంపీ కొడంగల్ ఎమ్మెల్యే అయిన పడుతుంది అనుకున్నాం. ఆయన ఏ పదవి చేసినా జెడ్పీటీసీ కాడ నుంచి ముందరికి వేయాడు కానీ ముందరికి గెలిచిండు, సంతోషం అయింది. ఊరు కూడా అన్ని పనులు చేసిండు, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఇవన్నీ చేసిండు. 200 కోట్లు ఊళ్ళకి నిన్ననే పెట్టిండ్రు, వచ్చిండ్రు, పింఛన్లు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు. 100 సంవత్సరాలు ఏది అక్కర్లేదు ఊరికి. ఇక్కడ ఎన్నడూ కూడా ఏ జన్మల కూడా జరగకపో సారు సీఎం అవడమే మా జన్మ ధన్యమైనట్టు. మాకు చాలా బాగా అయింది. ఊర్లో బ్యాంకు, పాల కేంద్రం ఇక్కడ కట్టిండ్రు. పాలదంటే అభివృద్ధి. మా తన పాల విన బతికేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఎటనార్ హాస్పిటల్ కట్టిండు. ప్రతి ఎనీ టైంలో డాక్టర్ ఉంటాడు ఇక్కడ. రోడ్డు కూడా ప్రతి ఇంటికి నల్ల, ప్రతి ఇంటికి అంటర్ డ్రైనేజ్ కలెక్షన్, అన్నిటికన్నీ మా తాన అయితే మంచిగా అయింది. మా సారు ఇక్కడ సీఎం అవడమే. ఆయన సీఎంఏ కాకపోతే ఈ ఏరియా ఎప్పుడు ఇంత ఏడేసిన గొంగడాన్నే ఉండు, ఎట్లున్నది అట్లే ఉండు. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లే నాయకుడని అభిప్రాయపడుతున్నారు. ఆప్యాయంగా పలకరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మరికొంతమంది చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పుణ్యాన తమ గ్రామం సరికొత్త హంగులు పులుముకుంటుందని అంటున్నారు. చిన్న పిల్లల పరిస్థితి కూడా మేము ఎత్తుకొని తిరిగినవే, జతం తిరిగినవే, పక్క ఇండ్లు, ప్రతి దానికి కూడా మమ్మల్ని కాదని ఆయన దీనికి అది కాలేదు, అన్నిటి కలిసే ఉంటాం. ఇప్పుడు ఏడవనా కానీ నమస్తే మావ అంటే నమస్తే అని వస్తాడు, చేత చేయగలిగిపోతాడు. దానికి మాది ఏది కావాలన్నా కానీ మేము డైరెక్ట్ ఆయనతో మాట్లాడుకుంటాం, చేస్తాం, కూర్చుంటాం, ఇట్లనే ఉంటాం. ఇంకా చాలా ఫ్రీగా ఉంటాడు. ప్రతి మనిషిని కూడా అది చేసుకుంటాడు. మాతోనైతే ఎంత ప్రేమ సొప్పురు ఉంటాడు. ఈ రోజు 200 కోట్లు ఈ ఊరికి వచ్చినాయంటే ఎంత అదృష్టమో మా ఊరు. కేవలం సీఎం రేవంత్ రెడ్డే కాదు, ఆయన కుటుంబం మొత్తం తమ గ్రామానికి సుపరిచితమని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. తమకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని, ఈ ప్రాంత బిడ్డ సీఎం కావడం గర్వకారణమని చెప్పుకొస్తున్నారు. మన దసరా కూడా దిగిన నమస్తానో అన్నాడు. అందరు కూర్చొని లేచి వచ్చి చేతిలో చేయి కలిపి ఫోటో తీసుకొని పోయిండు, కొట్టుకొని పోయాడు. 7 అన్నదమ్ములు. తండ్రి కూడా నాకు అనుకూలంగా ఉండేది. తండ్రి కూడా వాళ్ళకి అక్కయ్య కావాలి. మాకు తండ్రి అనుకూలంగా ఉండేది. పెళ్లి ఎంగేజ్మెంట్ కలిసి పోయినాడు నేను. ఇంటి వాళ్ళు అయితే ఒక్క ఇంటి వాళ్ళు లెక్క ఉంటాం. అంతా కలిసి చిన్నప్పుడు మంచిగానే ఉన్నాం. ఇప్పుడు సంతోషం. మా